గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. ఈరోజు క్లాస్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే టీచర్, మేము రెడీగా ఉన్నాము. ఫస్ట్ క్వశ్చన్ మనుకి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇలాంటి ఒక సామెత చెప్పు మను. ఎగ్జామ్ పేపర్ ఇచ్చే వాళ్ళే ఎగ్జామ్ రాయాలి. ఇట్లాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయి మన్నుకి. ఇప్పుడు క్వశ్చన్ లడ్డూకి. నువ్వు ఇడ్లీ షాప్ కి వెళ్ళి 5 ఇడ్లీస్ కొన్నావు. ఆ 5 ఇడ్లీస్ లో 4 ఇడ్లీస్ మనుకి ఇచ్చావు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని మిగిలాయి? ఇంకేం మిగిలింది టీచర్? నాకు సాంబార్ చట్నీ మిగిలింది. ఆ? ఈ పిల్లలు ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ చెప్పడు. ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పు మ్యాగీ. ఒక్క ఆడామె 15 మినిట్స్ లో 3 చపాతీలు చేస్తే ముగ్గురు ఆడవాళ్ళు 15 మినిట్స్ లో ఎన్ని చపాతీలు చేస్తారు? టీచర్, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఏమి చెయ్యరు, జస్ట్ ముచ్చట్లు చెప్పుకుంటారు అంతే. ఓరి నాయనో, ఈ పిల్లలకి చదువు చెప్పడం నా వల్ల కాదు. ఏంటి లడ్డు ఇక్కడే కూర్చున్నావు? క్లాస్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్దాం. ఎందుకు డల్ గా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అలా? నీకేంరా, నువ్వు బానే చెప్తావు. నేమో మ్యాథ్స్ లో 99 వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం ఇంటికి వెళ్ళడానికి. నాకు 9 out of 100 వచ్చాయి కదా, నేను ఎలా వెళ్ళాలి? మా మమ్మీ డాడీ చపాతీ కర్ర తీసుకొని కొడతారు. అవునా? నాకు తెలిసి ఏం చేయాలో. నువ్వు జస్ట్ 9 పక్కన 9 పెట్టే, అప్పుడు 99 అయిపోతే. ఈ ఐడియా ఏదో బాగుంది. అవునరా మన్ను, ఇంతకి రైట్ సైడ్ లో యాడ్ చేయాలా లెఫ్ట్ సైడ్ లో యాడ్ చేయాలా 9? ఎందుకేమో ఈయనకి మ్యాథ్స్ లో 9 వచ్చింది. అరే లడ్డు, ఎటు సైడ్ యాడ్ చేసినా 99 అవుతుంది. అడుగు, జున్ను కూడా వస్తున్నాడు. మనం వెళ్దాం పై ఇంటికి. హాయ్ లడ్డు, ఎలా ఉన్నావు? ఏంటి నువ్వు నేను ఆడుకోవడానికి రాలేదు? చెప్పాను కదా, నేను నిన్న పెళ్లికి వెళ్తున్నానని. అక్కడ ఏవేవో తినేసాను, అందుకని నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది. అందుకే రాలేదు జున్ను. టాబ్లెట్ వేసుకొని రావచ్చు కదా. అయ్యో, ఆ టాబ్లెట్ పట్టే స్పేసే నా పొట్టలో ఉంటే ఇంకో లడ్డు తినేవాడిని కదా జున్ను.